తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కానీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కానీ తనకంటూ కూడా ఒక గొప్ప ముద్ర వేసుకున్న ఒక నటుడు, ముఖ్యంగా కర్ణాటకకు చెందిన నటుడు ప్రకాష్ రాజ్. తెలుగులోనే కానీ హిందీలోనే కానీ కర్ణాటకలోనే కానీ తమిళనాడులో కానీ పలు భాషల్లో తనకంటూ కూడా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇన్ని భాషల్లో కూడా తను నటిస్తూ అందరినీ నవ్విస్తూ లేదనంటే తనకున్న ప్రాతినిధ్యాన్ని 10 మందికి తెలిసే విధంగా చేస్తున్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ సినిమా ఇండస్ట్రీలో నటనతో ఏదైతే మెప్పెత్తున్నాడో ఇటువైపు కాంట్రవర్సీలతో కూడా మనుషుల్ని రెచ్చగొడుతున్నాడు. అయితే తాజాగా చూసుకుంటే ప్రకాష్ రాజు రీసెంట్గా ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా కీలకంగా మాట్లాడుకుంటే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడడం అయితే జరిగింది. అసలు ప్రకాష్ రాజ్ ఏమన్నారు అని అంటే ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి విజన్ లేదు, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతుంది, కరప్షన్ పెరిగిపోతుంది, వాటి గురించి మాట్లాడడం మానేసి సనాతన ధర్మం అని చెప్పి ఒక ముసుగేసుకొని సభలు పెట్టుకుంటూ ఏదో సినిమాలో కాస్ట్యూమ్స్ మార్చినట్టు బయట రియల్గా కాస్ట్యూమ్స్ మార్చుకుంటూ తిరుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి విజన్ అనేది లేదు. పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగా నేను చూడలేకపోతున్నాను, అన్కంఫర్టబుల్గా నేను ఫీల్ అవుతున్నానని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ప్రకాష్ రాజ్ ఎలా ఫీల్ అవుతున్నాడంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పనికిరాడు, ఆయనకి విజన్ లేదు. ఇది మెయిన్ థీమ్. ఇక్కడ కర్ణాటకలో ఉండే ప్రకాష్ రాజ్కి తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందనేది ఎలా తెలుస్తుంది? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పటి నుంచి కూడా ప్రకాష్ రాజ్కి నచ్చడం లేదు. అదే ప్రకాష్ రాజ్కి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అయిన ముఖ్యంగా స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మాన్ని ఒక మలేరియాతో ఒక డెంగ్యూతో పోల్చడం జరిగింది. పోల్చిందే కాక సనాతన ధర్మాన్ని పూర్తిగా అంతం చేస్తానని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. కానీ ఉదయనిధి స్టాలిన్ అంటే తమిళనాడు ఉప ముఖ్యమంత్రి కింద ఉన్న ఉదయనిధి స్టాలిన్ ప్రకాష్ రాజ్కి బాగా నచ్చాడు. మొన్న రీసెంట్గా కూడా వీళ్ళిద్దరూ కలిసి ఒక మీటింగ్ ప్రాంగణంలో ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. ఒక సభావేదికగా వీళ్ళిద్దరూ కూడా చర్చించుకోవడం జరిగింది. ప్రకాష్ రాజ్ని చీఫ్ గెస్ట్గా పిలవడం కూడా జరిగింది. అంటే ప్రకాష్ రాజు ముఖ్యంగా చూసుకుంటే సనాతన ధర్మం అంటే కూడా పడదు, ముఖ్యంగా హిందువులంటే నచ్చరు, తిన కూడా ఒక సెక్యులర్ ముసుగులో ఉన్నాడు అని చెప్పి చాలా కీలకంగా తెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ హిందూ ధర్మాల గురించి, సనాతన ధర్మం గురించి, వాటి పరిరక్షణ గురించి, వాటి మీద జరుగుతున్న దాడుల గురించి ఆయన ఎత్తి మాట్లాడేటప్పటికీ ప్రకాష్ రాజు జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ట్విట్టర్ వేదికగా కొన్ని ప్రశ్నల వర్షం కురిపెత్తున్నాడు. మరి ఇదే ప్రశ్నల వర్షం అనేది తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినప్పుడు లేదనంటే ముఖ్యంగా ముస్లింలకు సంబంధించి కొంతమంది కీలక నేతలు ఏదైతే హిందువుల మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో మరి వాళ్ళు మాట్లాడినప్పుడు ఈ ప్రకాష్ రాజు ఏమైపోయారు, ఎందుకు మాట్లాడలేదు, ఆ రోజు ఎందుకు నోరు మెదపలేదు? ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి విజన్ లేదంటున్నారు కదా, విజన్ లేదు అని చెప్పి మీకు అనిపించుండొచ్చు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఏ సమస్య వచ్చినా కానీ వెంటనే కూడా దాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం నుంచి చొరవ తీసుకొని పరిష్కరించడం జరుగుతుంది. లేదు ప్రభుత్వం నుంచి ఆలస్యమైన ఫలం అయితే వెంటనే కూడా తన సొంత జోబిలో డబ్బులు తన కష్టార్జితాన్ని తీసి ప్రజలకి సమస్యలు పరిష్కారం చేస్తున్నాడు. మరి ఇన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మాట్లాడుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్కి విజన్ లేదు, పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగా చూడలేకపోతున్నాం అన్నారు కదా, మరి మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు? గతంలో మీరు బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నుంచి మీరు పోటీ చేస్తే కనీసం గెలవను కూడా గెలవలేకపోయారు. మరి ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారే, మరి మీ కర్ణాటక ప్రజలకే కానీ లేదా మీకున్న దగ్గరగా ఉన్న సన్నిహితులకి మీరేం చేశారనేది ముందు తెలపాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తున్నాడు అనేది ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు తెలుసు. అక్కడ ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్య పరిష్కారం అయిందో ఆ ప్రజలు కూడా తెలుసుకోగలుగుతున్నారు. రీసెంట్గానే నిన్నే ప్రత్యేకించి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కీలకంగా చూసుకుంటే పళని వెళ్ళడానికి, తమిళనాడులో ఉన్న పళని దేవాలయానికి వెళ్ళడానికి 500 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న ఒక దేవస్థానానికి వెళ్ళడానికి బస్సు సదుపాయం లేదంటే కూడా వెంటనే కూడా ప్రభుత్వంతో మాట్లాడి బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అటు తమిళనాడు ప్రజలకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఇద్దరికీ కూడా న్యాయంగా ఉండే విధంగా, సౌకర్యం ఉండే విధంగా వాళ్ళకి బస్సు సదుపాయాన్ని కల్పించాడు. అది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్కి విజన్ లేదని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పల్లెటూర్లలో కూడా రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాలు ప్రతి ఒక్కటి కూడా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాడు.
మీరు ఎక్కడో బెంగళూరులోనో ముంబైలోనో కూర్చొని పవన్ కళ్యాణ్కి విజన్ లేదు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా చూడలేకపోతున్నామని ఏదైతే అనుకుంటున్నారో ఒక్కసారి గ్రౌండ్ లెవెల్లో దిగి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఎలా పనిచేస్తున్నాడు, రూలింగ్ ఎలా ఉంది, కార్యక్రమాలు ఏంటి, అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి, ఆయా శాఖల్లో ఎటువంటి పురోగతి వస్తుందనేది మీరు ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కదా, ముఖ్యంగా చూసుకుంటే కరప్షన్ పెరిగిపోతుంది, యువతకి ఉద్యోగాలు లేవని. మరి ఇదే కరప్షన్ అనేది గత 10-15 ఏళ్ల నుంచి ఉంది. మరి గతంలో తెలంగాణకి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? ఆంధ్రప్రదేశ్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎందుకు ఇవే ప్రశ్నలు రాలేదు? రాష్ట్ర వ్యాప్తంగా యువతకు ఉద్యోగాలు లేవు, కరప్షన్ పెరిగిపోతుందని చెప్పి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హిందూ ధర్మాల గురించి మాట్లాడుతానో లేదా సనాతన ధర్మం గురించి మాట్లాడుతానో మీరేదో జస్ట్ ఆస్కింగ్ అనేటట్టు క్వశ్చన్ల మీద క్వశ్చన్స్ చేస్తున్నారు కదా. ఈరోజు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారని చెప్పి మీరు చెప్తున్నారు కదా, విజన్ లేదని మీరు అయితే చెప్తున్నారు కదా. మరి గతంలో వాళ్ళ మీద మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎందుకనంటే మీకు ఆ ధైర్యం లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాడు, కానీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాడు అనేది పక్కన పెడితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాల గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడడం అనేది మీకు నచ్చడం లేదు కాబట్టి మీరు వ్యతిరేకంగా మాట్లాడడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే కొద్దిగా నోటి దురద తగ్గించుకుంటే మంచిది. గతంలో మీరు ఇటువంటి కాంట్రవర్సీల మీద ఎన్నో వీటి మీద మాట్లాడడం జరిగింది, ఇప్పుడు కూడా స్టిల్ మాట్లాడడం జరుగుతుంది. ఇదే కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో ప్రకాష్ రాజ్కి ఉన్న విలువ కూడా ఉండదు. ఇప్పటికే కూడా చాలా వరకు కూడా కాంట్రవర్సీలకి ఎక్కువ ఈ సినిమా ఇండస్ట్రీలో రోజు రోజుకి కూడా దూరం అవడం అయితే జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఇవే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నట్లయితే మాత్రం రాబోయే రోజుల్లో మీకు ప్రజలే బుద్ధి చెప్తారు.